పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం రోజురోజుకి అనూహ్యంగా మారుతోంది. రెండేళ్ల నుంచి పొలిటికల్ స్క్రీన్ పై కనిపించని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎలక్షన్ టైంలో రీ ఎంట్రీ ఇచ్చారు. జనసేనతో తన పయనమని ప్రకటించారు. దాదాపు అన్ని పార్టీలు చుట్టేసి వచ్చిన కొత్తపల్లి తాజాగా నర్సాపురం టికెట్ కోసం పవన్ కళ్యాణ్ వెంట నడుస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు తనకు తెగ నచ్చేశాయని ఆకాశానికెత్తేస్తున్న కొత్తపల్లి టికెట్ లెక్కలతోనే ఆ పార్టీ బాట పట్టారంటున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కాపు సామాజిక వర్గం నేత. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత పీఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా దాదాపు అన్ని పార్టీల్లో తిరిగేసి ఇప్పుడు జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. రెండేళ్ల నుంచి సైలెంట్గా ఉంటూ వచ్చిన ఆ మాజీ మంత్రి కొత్తపల్లి జనసేనాని సిద్ధాంతాలు, ఆశయాలకి ఫిదా అయిపోయానని పవన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పశ్చిమ గోదావరిలో ప్రధానంగా ఇటు నర్సాపురం, అటు భీమవరం స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. భీమవరం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ కన్ఫామ్ అంటున్నారు. నర్సాపురం టికెట్ లెక్కలతోనే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. నర్సాపురంలో టీడీపీ అభ్యర్థిగా 1989 నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించిన కొత్తపల్లి చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1996 లోక్సభ ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా విజయకేతనం ఎగరవేశారు. తర్వాత 2009లో పీఆర్పీలో చేరి పరాజయం పాలైన ఆ కాపు నేత 2012లో జగన్ ఎఫెక్ట్తో జరిగిన బైపోల్స్లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 5వ ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ టీడీపీలోకి తిరిగొచ్చి చంద్రబాబు జమానాలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో టీడీపీ నుంచి నరసాపురం టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీలో కూడా 2 ఏళ్లు మించి ఇమ్మడలేకపోయారు. జిల్లాల పునర్విభజన సమయంలో నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ అఖిలపక్షంతో కలిసి పోరాడి జగన్పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అధికార పార్టీ తనని మోసం చేసిందని, అలాంటి పార్టీకి మద్దతిచ్చి తప్పు చేశానంటూ బహిరంగ వేదిక మీద తన చెప్పుతో తానే కొట్టుకుని సరికొత్త ఎపిసోడ్ నడిపించి వైరల్ అయ్యారు. అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేసేందుకు నా చెప్పుకో చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ పోరాటం చేస్తాం. కూడా సిద్ధంగా వైసీపీ నుంచి బయటపడ్డాక 2 ఏళ్లు సైలెంట్గా ఉండిపోయిన కొత్తపల్లి ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవడంతో మళ్లీ లైమ్లైట్లోకి వచ్చేశారు. ఇక పవన్ కళ్యాణ్తోనే తన ప్రయాణమని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఒక మాట చెప్పి మరలా వేరే విధంగా వెళ్ళేటువంటి, అంటే ముఖస్థితి మాట్లాడేటువంటి అలవాటు పవన్ కళ్యాణ్ గారి కూడా లేదు. ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతారు, మంచిగా ఆలోచన చేస్తారు అన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనం చూస్తున్నాం, ఆయన గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ ఓడిపోయినటువంటి భావన ఆయనలో లేదన్నటువంటి విషయాన్ని మనం అందరూ చూసాం. జనరల్గా ఎవరైనా ఓడిపోతే వెంటనే తట్టపుట్ట చదువుకుని వెళ్ళిపోయి మళ్ళీ వస్తే ఏదన్నా ఎన్నికల దగ్గరికి 6 నెలలు ఉందనగా వస్తారు ఎవరన్నా అయితే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాకుండా అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, మరి యావత్ ప్రజానీకం అందరూ కూడా అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు సాగాలి. అందరి యొక్క జీవితాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలి అని ఆలోచన చేసి
ధర్మం గురించి పోరాడుతూ, ప్రజల గురించి పోరాడుతూ, రాష్ట్రం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని సందర్భంగా తెలియపరుస్తూ, ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆయన నరసాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, లేక నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా పోటీలో ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన కొత్తపల్లి సుబ్బారాయుడు చేరిక జనసేనకు అడ్వాంటేజ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పీఆర్పీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్తో పనిచేసిన అనుభవం, మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొత్తపల్లికి కలిసొస్తాయంటున్నారు. జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్తో వియ్యముందారు కొత్తపల్లి. పలువురు రాజకీయ ప్రముఖులతో ఆయనకి బంధుత్వం ఉంది. వాటితో పాటు అన్ని పార్టీల్లో పనిచేసిన అనుభవం ఇప్పుడు జనసేనకు అదనపు బలం అవుతుందంటున్నారు. మొదటిసారి టీడీపీ నుంచి బయటకొచ్చి వరుస ఎదురుదెబ్బలు తిని రెండోసారి బయటకొచ్చాక తన చెప్పుతో తానే కొట్టుకునే పరిస్థితికొచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు కొత్త ఇన్నింగ్స్లో ఏమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.